మాజీ సీఎం కేసీఆర్ గుర్తులను చెరిపివేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ అస్తిత్వానికి సీఎం రేవంత్ ద్రోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని దేశపతి ప్రభుత్వానికి సూచించారు. రాచరిక గుర్తులను తొలగిస్తామంటున్న ప్రభుత్వం వారి హయాంలో కట్టిన చెరువులు, అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ కట్టడాలను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. రాచరిక ఆనవాళ్లకు తాము వ్యతిరేకమంటున్న ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ గేయంలోని రుద్రమదేవి, గోల్కొండ ప్రస్తావనల మీద ఏం సమాధానం చెప్తుందని అంటున్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు శాసన మండలిలో అదేవిధంగా శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో కూడా దాన్ని మార్చేందుకు కూడా ప్రతిపాదనలను ముందుంచింది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్ల మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఇప్పుడు కాకతీయ తోరణము, చార్మినారు ఈ రెండు కూడా తెలంగాణ అస్తిత్వ చిహ్నాలవి. తెలంగాణ అస్తిత్వంలో రాజులు కూడా భాగమే, మనం కాదనడానికి వీల్లేదు. నిజానికి ఇప్పుడు మీరు రామప్ప గుడిని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎందుకు చేస్తామంటున్నారు? రామప్ప అభివృద్ధి అనేది తెలంగాణ శిల్పకళా వైభవాన్ని చాటడానికనే కదా. మీరు రాజులే నిజంగా పనికిరాదు అనుకుంటే పాటలో తెలంగాణకు సంబంధించి వాళ్ళ పాటను మీరు ఆమోదించారు కదా. రుద్రమది వీరగడ్డ అని ఉంది. రుద్రమ ప్రస్తావన ఎందుకు? మరి ఆమె రాణి కదా. అట్లనే కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారని ఒకవైపు పాటలో మీరు కాకతీయ శిల్పకళని, చార్మినార్ని కీర్తిస్తూ రెండో వైపు వాటిని లోగోలోంచి తీసేస్తామంటే ఇది కాంట్రడిక్టరీ కాదా? ఇది ఏ రకమైన సమంజసం? రెండవది, భారతదేశం యొక్క రాజముద్రలో ఏముంటుందండి? 3 సింహాలు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి తీసుకున్నారు? సారనాథ్ శిల్పాల నుంచి తీసుకున్నారు. అది అశోకుని కాలం నాటి శిల్పాలు. అవి రాచరిక చిహ్నాలే. మరి రాజుల కాలంలో నిర్మాణమైనవన్నీ రాచరిక చిహ్నాలే అవుతాయి. మనం పతాకంలో ఉండేటువంటి ధర్మచక్రం అది కూడా దాని నుంచే తీసుకున్నారు, అదే శిల్పం నుంచి తీసుకున్నారు. మరి అది కూడా రాచరిక చిహ్నం అవుతుంది. మీరు అనేక రాష్ట్రాల లోగోస్ చూడండి. తమిళనాడుకు శ్రీవిల్లిపుత్తూరు గోపురం రాచరిక చిహ్నంగా ఉంటుంది. దాన్ని మన విల్లికిరాతులు అనేటువంటి ఒక రాజులు మొదట నిర్మిస్తే తర్వాత పాండ్యులు అభివృద్ధి చేశారు ఆ దేవాలయాన్ని. అట్లాగే మీరు కర్ణాటక వాళ్ళు గజకేసరి వాళ్ళ లోగోగా ఉంటుంది. ఒడిశా వాళ్ళకు కోణార్క శిల్పం ఉన్నది. ఇవన్నీ కూడా మరి రాచరిక చిహ్నాలే. ప్రభుత్వం చెప్తుందంటే భారత రాజ్యాంగం స్ఫూర్తి, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబేలా చిహ్నాలను తీసుకొస్తామంటున్నారు. మంచిది. అంటే తెలంగాణ సంస్కృతికి కాకతీయ తోరణం ప్రతీక ఎందుకు కాకుండా పోతుంది? చార్మినార్ ఎందుకు కాకుండా పోతుంది? చార్మినార్ కూడా అది హైదరాబాద్ యొక్క వైభవానికి గుర్తు. హైదరాబాదులో కలరా వ్యాధి వస్తే ఆ కలరా వ్యాధి గ్రస్తులై మరణించిన వాళ్ళ సంస్మరణలో దాన్ని నిర్మించారు. కులీ కుతుబ్ షా అక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ఏమనంటే ఈ సరస్సు చేపలతో నిండినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోయి అని ప్రార్థన చేశాడు చార్మినార్ దగ్గర నిలబడి. ఇది తెలియకుంటే ఎట్లనండి? చార్మినార్ అనేది రాచరిక చిహ్నం అంటే? చార్మినార్ అనేది ఒకప్పుడు మన నాణ్యాల మీద ఉండేదండి. చార్మినారు అంటే చిహ్నాల మార్చడం పట్ల ప్రభుత్వ వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఏ విధంగా చూస్తున్నామంటే సంకుచిత వైఖరి. ఇది టీఆర్ఎస్ చేసింది కనుక వద్దు, తీసేయాలి అని. కానీ 1000 సంవత్సరాల చరిత్రకు సంబంధించిందని చూడడం లేదు. మీరు తెలంగాణ దృక్పథంతో చూడండి. కాంగ్రెస్ దృక్పథం, టీఆర్ఎస్ దృక్పథం కాదు ఇక్కడ ప్రధానం. టీఆర్ఎస్ కూడా తన అలోన్గా ఆ నిర్ణయం తీసుకోలేదండి. లోగో ముందు సోషల్ మీడియాలో పాపులర్ అయింది, ఉద్యమకారుల ముందు తీసుకొచ్చింది. అది పాపులర్ అయిన తర్వాత దాన్ని తీసుకున్నారు. కాకతీయ తోరణం పెడితే బాగుంటుందని. ఆ తర్వాత దాంట్లో గంగా జమున తహజీబ్కు గుర్తుగా చార్మినార్ను కూడా భాగం చేశారు. మంచిదే కదా. రెడీ. తెలంగాణ సంస్కృతిలో భాగమైన కాకతీయ తోరణం, అదేవిధంగా చార్మినారు ఇవన్నీ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి తెలంగాణలో అస్తిత్వంలో భాగంగా ఉన్నాయి. ఇవి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. వీటిని అదేవిధంగా తెలంగాణ తల్లిని కూడా రూపంలో మార్చడాన్ని, వీటన్నిటి నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.